హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, మీరు చూసిండ్రా చాలా మటుకు ఈ పల్లెటూరులో మొత్తం చైన్లు ఎండిపోయినాయి. అక్కడొక్కటి మాత్రమే కనపడుతుందా మీకు? మందుల కోసం చూడండి, మొత్తం చైన్ మొత్తం చూడండి ఎలా ఎండిపోయినాయి భూములన్నీ. ఎందుకంటే ఈసారి నీళ్ళు ఎక్కువ లేవు, రైతులు చాలా కష్టం అండి, నిజంగా చెప్తున్నా. నేను డ్రోన్ ఎగరేస్తాను పోయినా చూస్తే ఆడ చాలా దారుణం. నీళ్లు చాలా తక్కువ ఉండడం వల్ల అసలు పచ్చదనం అనేది లేదు ఈ ఊరు. ఇది ఏ ఊరో మీరు గెస్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి, లేకుంటే నెక్స్ట్ వీడియోలో నేను రివ్యూ చేస్తా. కానీ ఈ ఊరు ఆ ఊరు అని కాదు, మీరు చూడండి అక్కడొక్కటి అక్కడొకటి అక్కడొకటి, ఇక్కడ ఇవన్నీ మొత్తం ఎండిపోయినాయి, మొత్తం భూములే. భూగర్భ జలాలు మొత్తం ఇంకా ఎండాకాలం రానే లేదు, స్టార్టింగే మొత్తం దారుణంగా ఎండిపోయినాయి చూడండి మీరే. అంతేకాకుండా ఇంకా అక్కడ చూడండి కొంచెం పచ్చదనం కనిపిస్తుంది, అంతేనా? ఇటు పక్క కూడా మొత్తం ఎండిపోయింది. నేను ఒక మంచి డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నా. ఇదే ఊర్లో ఎక్కడి నుంచో దేశం నుంచి వెళ్ళి కొంగలు వలస వస్తాయంట. ఆ కొంగల్ని కూడా మీకు డాక్యుమెంటరీ చేసి చూపిస్తా, ఎక్కడి నుంచి ఏమేమి వస్తాయో, ఎక్కడ వస్తాయో. ఈ ఊరి చెరువులో కూడా నీళ్లు బాగానే ఉన్నాయి, కానీ మరి ఎందుకో ఇక్కడైతే కింద ఈ ప్రాంతాన భూగర్భ జలాలు ఎండిపోయినాయి. చాలా మంది అండి, చాలా తక్కువ, ఎక్కువ లేదు. కాబట్టి మీరు ఈ ఊరు గురించి మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఏ ఊరు ఒకసారి కామెంట్ చేయండి. మేము కనపడుతున్నాం నీకు చిన్నగా ఇక్కడ కనపడుతున్నాం చూడండి. పొజిషన్ పక్కకే మేము ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఈ వరిసేను అనేది మొత్తం ఎండిపోయి ఉంది చాలా దారుణంగా. ఎందుకంటే నీళ్ళు లేకనే ఎండిపోయింది వాస్తవానికి. ఇది పల్లెటూరు చూడండి, పచ్చదనం అని చూపిస్తుంది కూడా అవకాశం లేనంత దారుణంగా అయిపోయింది. సారీ ఫ్రెండ్స్. కాకుండా ఏంటంటే మీకు ఊరి గురించి కూడా తెలవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇది తీయడం జరిగింది. ఇక్కడ ఎండిపోయిన కాడ అక్కడికి గొర్రెలు కొట్టుకొని వచ్చిన మీకు కామన్ గా మేకలు తెలిసి ఉండొచ్చు. గొర్రెలు ఎంతమంది తెలిసిందో మనకు తెలియదు, నాకు ఐడియా లేదు. తెలిసింటే చూడండి, ఈ గొర్రెలు ఆ నల్ల కనపడే మేకలు దూరటానికి వచ్చిన ఈ ఊర్లో. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు అంటూ కొద్దిగా వాటర్ తాగుతున్నాయి, తాగనివా అంటే ఇక సరేలే అని మళ్ళీ నేను దాన్ని అటు పక్కకు జరిపి పక్కకు తీసుకొని పోయినా. కానీ అక్కడ కూడా చాలా ఏమంటారు, అసలు పచ్చదనం అనేది లేకుండా పోయింది. ఇక్కడ వచ్చేసేసరికి ఇది ఇంటి దగ్గర అండి, ఇంటి దగ్గర పైన చూడండి పేపరు. ఆ కెమెరాకు ఏంటంటే ఇట్లా షేక్ అవుతుంది, పేపర్ పెట్టలేదు, ఎండకు మొత్తం షేక్ అయ్యి ఇట్లా కనిపిస్తుంది. వాస్తవానికి గెస్ చేయండి అసలు ఇది ఏ ఊరో. ఊళ్ళో కూడా చూడండి చాలా తక్కువ చెట్లు ఉన్నాయి, చాలా తక్కువ పచ్చదనంతో. నేను దీన్ని ఏమంటారు రౌండ్ సర్కిల్ పెట్టేసిన ఆటో మోడ్, అందుకే ఇది చుట్టూ మొత్తం తిప్పి చూపిస్తుంది మీకు రౌండ్ సర్కిల్లా మీకు. కానీ చూడండి, చూస్తున్నందుకు ఈ ఊరు చాలా బాగుంది కదా. చూడండి, ఈ ఊరు మీకు తెలిసి ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి. అవును బ్రో, ఇది ఈ ఊరే, ఇది మా ఊరే, లేకుంటే ఏంది అనేది మీరు చెప్పండి. అదో ఆ ఊరి గుట్ట కనిపిస్తుంది మీకు. ఇక్కడ లోకల్లా ఇండ్లు కనిపిస్తున్నాయి మీకు కదా. చూడండి అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద వాహనాలు కూడా కనపడుతున్నాయి మీకు. కాకుంటే లైట్ గా షేకింగ్ అనేది వస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే కెమెరా అనేది లైట్ గా ప్రొఫైలర్స్ గాలికి ఇట్లా ఊగుతుంది. ఎందుకంటే విండ్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఇట్లా షేక్ అయ్యి అట్లా వస్తుంది. కానీ మీరు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కెమెరా ఎలా వచ్చింది, వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే చెప్పండి. అలాగే ఇప్పటి నుంచి అలా ఊగకుండా చక్కగా ఉండేటట్టు నేను చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.